హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. సో ఎస్, ఈ వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను విత్ ఆల్ ది టూల్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్, ఐ మీన్ ఫ్యూ ఆఫ్ ది టూల్స్. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, సో దట్ మీకు ఎక్కడ ఏ స్టెప్ మిస్ అవ్వకుండా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, నేను ప్రీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ స్మాల్ టేబుల్ అన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ షేప్ అండ్ కింద మనకి కానికల్ కైండ్ ఆఫ్ లెగ్ సపోర్ట్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ బాటమ్, ఇక్కడ దీనికి ఒక చిన్న సపోర్ట్ కండిషన్, రెక్టాంగులర్ సపోర్ట్ కండిషన్ కూడా ఉంది. నేను బేసిక్ పారామీటర్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేసి ఉంచాను. లెంత్, ఓవరాల్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్, విడ్త్ ఏమో 15 ఇంచెస్, హైట్ వచ్చేసి 18 ఇంచెస్, లెగ్ ఏమో ఈ లెగ్ హైట్ 12 ఇంచెస్ అలా కన్సిడర్ చేశాను. అండ్ కానికల్ హైట్, కానికల్ షేప్ ఏదైతే ఉందో అది 1.25 ఇంచెస్ రేడియస్ తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ డయామీటర్ కన్సిడర్ చేద్దాం అది. సో ఫస్ట్ స్టెప్, నేను రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను అండ్ ఫ్రంట్ వ్యూలో లెట్ మీ డ్రా లెంత్ 24, హైట్ వచ్చేసి యాక్చువల్గా ఓవరాల్ హైట్ నేను 18 ఇంచెస్ ఇచ్చాను కదా, టోటల్ 18 ఇంచెస్ హైట్లో లెగ్ హైట్ 12 ఇంచెస్ తీసేసామనుకోండి, టోటల్ 18 కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక నేను లెగ్ హైట్ సంథింగ్ అరౌండ్ 12 ఇంచెస్ తీసేసాను. సో రిమైనింగ్ హైట్ ఎంత వస్తుంది మనకి? 6 ఇంచెస్ వస్తుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ 24, 6 ఇంచెస్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ, 24, 6 ఇంచెస్. ఓకే, సో ఈ షేప్, ఈ రెక్టాంగులర్ షేప్ వచ్చింది కదా. ఓకే, ప్రస్తుతానికి దీన్ని ఫస్ట్ స్టెప్గా గ్రూప్ చేసేసుకోండి. గ్రూపింగ్ మీరు ఇనీషియల్గా ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు తర్వాత ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మీకు అంత ఈజీ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ 2Dలో ఉన్నప్పుడే మీరు ఇమీడియట్ గ్రూపింగ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ అన్నమాట. సో డబుల్ క్లిక్, మేక్ ఏ గ్రూప్. ప్రస్తుతానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్నర్స్లో సమ్ కర్వేచర్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో మనం ఏం చేస్తాము, లెట్ మీ టేక్ ది టేప్ లైన్ T. ఒకవేళ ఎవరైనా టూల్స్ మిస్ అయినట్లయితే నేను ఆల్రెడీ టూల్స్ మీద కూడా వీడియోస్ చేసి ఉంచాను. ఒకవేళ ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్ ది టూల్స్ వీడియోస్, అప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్స్ అనేది ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతాయి. ఓకే రైట్, సో ఇక్కడ మనకి టేప్ లైన్స్, ఈ లైన్ నుంచి నేను ఆ ఫిల్లెట్ వచ్చేసి లెట్ మీ కన్సిడర్ 1 ఇంచ్. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఒక 1 ఇంచ్ ఇలా ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 పాయింట్ ఆర్క్ ఉంది కదా, 2 పాయింట్ ఆర్క్కి వెళ్ళేసి ఈ లైన్స్ ఏవైతే పెట్టానో ఇక్కడ ఇంటర్సెక్షన్ అని వస్తుంది. సో ఫస్ట్ పాయింట్, అండ్ మీరు ర్యాండమ్గా ఈ లైన్ మీద మూవ్ చేసినప్పుడు పింక్ కలర్ ఆర్ మ్యాజెంటా కలర్ కర్వ్ వస్తుంది కదా, దట్ ఈస్ ఇండికేటింగ్ సేమ్ రేడియస్. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అదే డిస్టెన్స్ ఇక్కడ అప్లై అవుతున్నట్టు అన్నమాట. సో డబుల్ క్లిక్ చేసేసారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇలా కర్వ్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫిల్లెట్ కండిషన్ అనుకోవచ్చు దీన్ని. ఓకే, ఫస్ట్ పాయింట్ 2 టైమ్స్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఎక్స్ట్రా పోర్షన్ అనేది. వన్స్ ఇది అయిపోయాక లెట్ మీ గో విత్ ఆఫ్ సెట్. ఓకే, నేను ఆఫ్ సెట్ అవుట్వర్డ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, అవుట్వర్డ్ ఆఫ్ సెట్ ఆఫ్ 0.5 ఇంచ్ థిక్నెస్. ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్కి నేను 0.5 ఇంచెస్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో 0.5 ఎంటర్. సో మధ్యలో ఈ స్పేస్ మనకు అవసరం లేదు. స్పేస్ బార్ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసేసుకుని డిలీట్ అనండి. ఓకేనా, మనకు ఓన్లీ ఇప్పుడు ఈ ఫేస్ మాత్రమే క్రియేట్ అయింది అనమాట. నౌ లెట్ మీ గో విత్ పుష్ పుల్ టూల్. ఇది నేను ఓవరాల్గా ఒక 15 ఇంచెస్ థిక్నెస్ ఇవ్వాలి, విడ్త్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో 15 ఇంచెస్ ఎంటర్. ఓకేనా, సో స్పేస్ బార్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నాకు ఈ లైన్స్ అవసరం లేదు అనుకోండి, ఇవి తీసేయచ్చు, బట్ లెట్ ఇట్ బి. ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ పార్ట్ ఏదైతే కంప్లీట్ అయిందో ఇది సెలెక్ట్ చేసుకుని మూవ్ కమాండ్ అండ్ ఇక్కడ నుంచి టాప్ కన్స్ట్రెయిన్. ఓకే ఓకే, మనం టోటల్ హైట్ 18 ఇంచెస్ అనుకున్నాం కదా, ఏం చేద్దామంటే టాప్ సైడ్ స్నాప్ పాయింట్ తీసుకోండి, టాప్ కన్స్ట్రెయింట్ అంటే టాప్ యారో ఇచ్చేసేయండి. ఇక్కడ నుంచి నేను 15 ఇంచెస్ హైట్ ఇచ్చేస్తాను. ఓకే, 18 ఇంచెస్ హైట్ ఇచ్చేస్తాం. ఓకేనా, ఇక వరకు మీకు అర్థమై ఉంటుంది కదా. ఒకవేళ ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. నెక్స్ట్ స్టెప్, నాకు ఇక్కడ కింద ఒక రెక్టాంగులర్ సపోర్ట్ వచ్చి కానికల్ కండిషన్ వచ్చింది. ఓకే,
మనకి కొంచెం ఈ ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది కదా, లెట్ మీ స్కేల్ ఇట్ డౌన్. నేను సైజ్ తగ్గించేసుకుంటున్నాను అండ్ దీన్ని కొంచెం ఇలా పక్కకు మూవ్ చేసేస్తాను మీకు కనిపించేటట్లుగా. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ టేప్ లైన్స్ ఉన్నాయి కదా, ఓకే, టేప్ లైన్స్ కంపల్సరీ, ఈ వర్టికల్ టేప్ లైన్స్ ఏం కంపల్సరీ కాదు, బట్ మీకు ఇక్కడ ఫిల్లెట్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి కావాలి అంటే నేను 1 ఇంచ్ ఇలా క్రియేట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే ఇక్కడ నుంచి కూడా ఒక 1 ఇంచ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా 1 ఇంచ్. ఓకే, మీ స్క్రీన్ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఆర్బిటింగ్ ఇవన్నీ మీరు క్లారిటీగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఇవన్నీ ఈజీ అవుతుంది. వర్టికల్ లైన్స్ డిలీట్ చేసేస్తున్నాను, అవసరం లేదు మనకి ఇక్కడ. ఓకే, సో ఎస్, ఇంకొక టేప్ లైన్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ విల్ బి, ఓకే అవసరం లేదు, రెక్టాంగిల్ ఫస్ట్ పాయింట్ అండ్ ద సెకండ్ పాయింట్. ఓకే, ఇక్కడ సెకండ్ పాయింట్ డబుల్ క్లిక్ చేస్తున్నాను, మేక్ ఏ గ్రూప్. ఓకే, ఓపెన్ ఇట్ అప్, పుష్ పుల్. సో ఇప్పుడు నాకు ఇక్కడ హైట్ వచ్చేసి లెట్ మీ కన్సిడర్ సంథింగ్ అరౌండ్ 0.5 ఇంచ్ ఇస్తున్నాను. ఓకేనా, ఎక్కువ హైట్ నేను ఇవ్వట్లేదు, జస్ట్ 0.5 తీసుకుంటున్నాను. ఎంటర్. సో మనకి కానికల్ కోన్ సైజ్ ఎంత ఇచ్చాను ఈ కానికల్ లెగ్కి? 1.25 డయామీటర్ అన్నాను నేను. ఓకే, సో 1.25 డయామీటర్ అయితే సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి టోటల్గా 1.25 అనే డిస్టెన్స్ ఇచ్చేసేయండి. ఓకేనా, సో 1.25కి హాఫ్ వాల్యూ ఎంత అవుతుంది? 0.625 సంథింగ్ ఎంత వస్తుంది. లెట్స్ ట్రై టు క్యాలిక్యులేట్ ఇట్ వన్స్. ఎంత? 1.25 డివైడెడ్ బై 2 6.625 వచ్చింది. సో ఇంకొక టేప్ లైన్ తీసుకొని 0.625 ఎంటర్. అలాగే ఇక్కడ నుంచి మిడ్ పాయింట్లో మీరు ఒక లైన్ పెట్టేసుకోండి. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాం ఇక్కడ? కోన్ డ్రా చేయటానికి ఒక సెంటర్ లైన్. సో మీకు డౌట్ రావచ్చు, స్కెచ్అప్లో డైరెక్ట్గా కోన్ అనే ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు కోన్ ఎలా చేయొచ్చు అనేది కూడా నేర్చుకుంటారనమాట. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ ఇక్కడ నుంచి, ఓకే, సో ఇక్కడ వరకు మీకు రేడియస్ ఇచ్చేసాయింది. ఓకే, సో ఒకవేళ 1.25 మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక ఇది మనం 1 ఇచ్చాం కదా, సో ఓన్లీ 1 ఇంచ్ వరకే తీసుకుందాం పోనీ, అంటే లైక్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి రేడియస్. ఓకే, లెట్ ఇట్ బి హాఫ్ ఇంచ్. నేను స్లైడ్గా చేంజ్ చేశాను, లేదంటే మీరు ఈ బాటమ్ టాప్ సైడ్ రెక్టాంగిల్ అన్నా చేంజ్ చేసుకోవాలి. సో ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళిపోయి దీన్ని నేను 90 సెగ్మెంట్స్కి చేంజ్ చేసేసుకున్నాను. డబుల్ క్లిక్, రైట్ క్లిక్, మేక్ ఏ గ్రూప్. సో యాక్చువల్గా అయితే హైట్ ఇది కాదు మనకి కావాల్సిన హైట్. మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి ఇక్కడ మీకు డైమెన్షన్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, డైమెన్షన్కి వెళ్ళొచ్చు, లేదంటే సింపుల్గా టేప్ లైన్ తీసుకోండి. కరెక్ట్గా ఈ రెక్టాంగిల్ నుంచి టాప్ కన్స్ట్రెయింట్ యూస్ చేసుకొని ఇక్కడ వరకు ఎంత హైట్ ఉందో క్రాస్ చెక్ చేసుకోండి. టోటల్ 7.5 ఇంచ్ కవర్ అప్ అయిపోయింది ఇక్కడ మనకి, అవుట్ ఆఫ్ 18 ఇంచ్. ఓకేనా, సో మీరేం చేస్తారు అంటే ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని టోటల్ 18 ఇంచెస్ కదా, 18 - 7.5. మీరు ప్రాపర్ మోడల్ చేయాలి అంటే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ర్యాండమ్గా ఏదో ఒక మోడల్ చేయటం కాకుండా మీరు చేసే ప్రతి మోడల్కి డైమెన్షన్స్ ఏమి ఇస్తున్నాం అనేది క్లారిటీ ఉంటే మీరు తర్వాత దాన్ని రీసైజ్ చేసుకోవాలి అన్నా ఈజీగా చెయ్యొచ్చు. ఓకే, మనకి కావాల్సిన స్పేస్కి తగ్గట్టుగా రీసైజ్ కానీ స్ట్రెచింగ్ కానీ ఈజీ అవుతుంది. సో దట్స్ వై ట్రై టు ప్రాక్టీస్ విత్ సర్టెన్ డైమెన్షన్స్. ఓకేనా, సో బాటమ్ హైట్ మిగిలిన హైట్ వచ్చేసి 10.5 ఉంది మనకి. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు డ్రా చేసుకున్న సర్కిల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసేసుకుని లెట్ మీ గో విత్ మూవ్. ఓకే, సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని టాప్ కన్స్ట్రెయింట్ 10.5. మీరు బాటమ్ నుంచి టాప్ కూడా రావచ్చు, నేను టాప్ టు బాటమ్ వెళ్తున్నాను అంతే, ఇక డిఫరెన్స్. సో ప్రస్తుతానికి ఒకసారి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి నేను ఈ లైన్స్ అన్ని డిలీట్ చేసేస్తాను. ఓపెన్ ఇట్ అప్, గ్రూప్ను ఓపెన్ చేశాను, పుష్ పుల్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను హైట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఇచ్చేసాను. సో యాక్చువల్గా ఏంటంటే అది మనకి 1 ఇంచే ఉంది కదా, ఇది ఇంకా ఫర్దర్ డిగ్రీస్ చేద్దాము. సర్కంఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని
ఇక నేను ఐ జస్ట్ ట్రై టు గో విత్ 1/4 అంటే 0.25 ఇస్తున్నాను. ఇక్కడ రేడియస్ 0.25కి చేంజ్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో ఓపెన్ ఇట్ అప్. అక్కడ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల మనకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, నో ప్రాబ్లం, లెట్స్ చెక్. ఓకే, ఫస్ట్ హైట్ ఇచ్చేసేయండి. హైట్ ఇచ్చేసాక ఒక పని చేద్దాం, బాటమ్ సైడ్ మనం కానికల్ ఎఫెక్ట్ ఇద్దాం. మీరు టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నేను సైజ్ 1.5 నుంచి 1 ఇంచ్ రేడియస్ 1 ఇంచ్ డయామీటర్కి తీసుకున్నాను. ఓకే, అండ్ మనకి ఇమేజ్లో చూపించినట్టుగా బాటమ్ ఇలా కానికల్గా రావాలి అంటే మీరేం చేస్తారు, సింపుల్గా బాటమ్ సర్కిల్ని సెలెక్ట్ చేయండి. గ్రూప్ లోపల సెలెక్ట్ చేశాను. ఓకే, డబుల్ క్లిక్ చేసేసుకుని స్కేల్ ఆప్షన్కి వెళ్ళండి. కంట్రోల్ హోల్డ్ చేసేసి డయాగ్నల్గా ట్రై టు రెడ్యూస్ ఇట్ బై హాఫ్. 0.5 స్కేల్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. మీరు ఇంకా నారోగా చేయాలంటే ఇంకా నారోగా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే 0.25కి రెడ్యూస్ చేయొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా చేయాలి అనుకుంటే అలా చేయండి. స్పేస్ బార్ టు కమ్ అవుట్ ఆఫ్ ది స్కేల్ టూల్ అండ్ బయట క్లిక్ చేయండి. వీ హ్యావ్ డన్ విత్ దిస్ కానికల్ సెక్షన్. ఓకే, సో నాకు 0.25 అనేది చాలా నారో అనిపిస్తుంది. నేను మళ్ళీ అండూ చేశాను. స్కేల్ కమాండ్కి వెళ్ళి జస్ట్ 0.5కి నేను రెడ్యూస్ చేస్తున్నాను. ఓకే, 0.5 కింద మనకి మెజర్మెంట్ బాక్స్లో 0.5 వచ్చినాక నేను క్లిక్ చేస్తున్నాను అన్నమాట. సో స్పేస్ బార్ కమ్ అవుట్ ఆఫ్ ది గ్రూప్ మోడ్. సో ఇప్పుడు ఇదే నాకు ఇటుపక్క కూడా రిపీట్ అవ్వాలి అంటే సింప్లీ సెలెక్ట్ యువర్ మూవ్ కమాండ్. దీనికి ఇక్కడ ఒక రిఫరెన్స్ పాయింట్ అంటే ఒక మిడ్ పాయింట్ లాగా వస్తుంది, ఎండ్ పాయింట్ అని చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. కన్స్ట్రెంట్స్ యూస్ చేసుకోండి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్ కన్స్ట్రెంట్ యూస్ చేసుకుంటే ఈజీగా అప్లై అయిపోతుంది. సో కరెక్ట్గా తీసుకొచ్చి ఎండ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ టోటల్ సెటప్ నాకు బ్యాక్ సైడ్ రిపీట్ అవుతుంది, ఐ మీన్ ఇటుపక్క రిపీట్ అవుతుంది కాబట్టి మూవ్ కమాండ్ అని చెప్పేసి యూ క్యాన్ జస్ట్ గో విత్ ఈ ఫిల్లెట్. అదే మనం యాక్చువల్గా ఇందాక నేను టేప్ లైన్స్ రిమూవ్ చేశాను. లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్, రెడ్ కన్స్ట్రెయింట్ అండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. సో ఓవరాల్గా బేసిక్ కండిషన్లో మనం ఈ ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేసేసాం. సో ఇమేజ్లో ఏమవుతుందంటే ఇవి ఇంక్లైన్డ్గా ఉంది. నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని పక్కన కాపీ పేస్ట్ చేసేసుకున్నాను. సో లెట్ మీ జస్ట్ రిమూవ్ దీస్ టూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇది ఇంక్లైన్డ్గా రావాలి కదా, అది రొటేట్ చేస్తే మొత్తం ఇంక్లైన్ అయిపోతుంది. ఇది జస్ట్ మనకి స్లాంట్ అయింది యాక్చువల్గా. సో స్లాంటింగ్ ఎఫెక్ట్ రావాలి అంటే మీరు ఈ ఆబ్జెక్ట్ని కాసేపు హైడ్ చేసేసుకోండి. రెండింటిని రైట్ క్లిక్ హైడ్ అనండి. ఓకేనా, ఇది కూడా హైడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే, టాప్ సైడ్ ఉన్న సర్కిల్ని సెలెక్ట్ చేయండి. మూవ్ కమాండ్ కొంచెం కాంప్లికేట్ అనిపించవచ్చు మీకు, బట్ వన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. మేక్ ష్యూర్ దట్ మీ వీడియో చూసాక ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని రెడ్ కన్స్ట్రెయింట్లో ఓకే, నేను ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఫార్వర్డ్గా మూవ్ చేసేసుకున్నాను, 2 ఇంచెస్ రైట్ సైడ్. అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసేస్తున్నాను. ఇది ఇంకా వేరే మెథడ్లో కూడా చేయొచ్చు, వేరే ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ప్రస్తుతానికి ఇలా మనం మూవ్ యూస్ చేసి ఎలా చేయాలనేది తెలుసుకుంటున్నాం. ఇక్కడ నుంచి అగైన్ రైట్ డైరెక్షన్ 2 ఇంచ్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్. ఈ పని అయిపోయింది కదా. మనం హైడ్ చేసినవన్నీ స్క్రీన్ మీద రావాలి అంటే ఎడిట్కి వెళ్ళండి. ఎడిట్కి వెళ్ళేసి అన్హైడ్ ఆల్ అని పెట్టేసుకోండి. ఓకే, సో ఆబ్వియస్లీ ఇవి మనకి చేంజెస్ వచ్చేస్తుంది. వాట్ ఐ సజెస్ట్ ఇస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్రాక్సిమేట్గా మిడ్ పాయింట్ చూసుకోండి, రెడ్ కన్స్ట్రెంట్ యూస్ చేసి దీనికి అటాచ్ చేసేసుకోండి. ఓకేనా, నీట్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మనం కొంచెం. సో అలాగే ఇది కూడా మూవ్ కమాండ్, సెలెక్ట్ సమ్ రిఫరెన్స్ పాయింట్, రెడ్ కన్స్ట్రెంట్ అండ్ ప్లేస్ ఇట్ హియర్. ఇక వరకు అర్థమైంది కదా అందరికీ? ఓకే, సో ఒకవేళ మీకు ఇక వరకు క్లియర్గా ఉంటే కనుక జస్ట్ కీప్ అండ్ ఎస్ ఇన్ ది కమెంట్ బాక్స్. సో లెట్ మీ జస్ట్ సెలెక్ట్ బోత్ ఆఫ్ దెమ్, మూవ్ కమాండ్. ఓకే, జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక రిఫరెన్స్ తీసుకుందాం, కంట్రోల్ రెడ్ ఐ మీన్ గ్రీన్ డైరెక్షన్ ఇక్కడ ప్లేస్ చేసేసుకోండి. ఓకే, సో ఇలాగా మనకి ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారా రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో?
స్లైట్గా చిన్న చిన్న ఎలిమెంట్స్ చేంజ్ చేయడం వల్ల మనకు టోటల్ ఆబ్జెక్ట్ లుక్ అనేది మారిపోతుంది. సో నేను ప్రస్తుతానికి మెటీరియల్ కండిషన్ బయట ఏమీ అప్లై చేయట్లేదు. మెటీరియల్ పెయింట్ బకెట్లోకి వెళ్ళి స్కెచ్అప్లో ఉన్న మెటీరియల్సే నేను ఇక్కడ అప్లై చేయదలుచుకుంటున్నాను. సో ప్రస్తుతానికి నేను ఒక కలర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఓకే, అండ్ బాటమ్ వాటికి ఐ వాంటెడ్ టు గో విత్ గ్రే టోన్. దెన్ ఇన్ సపోజ్ గ్రే కలర్ ఆర్ సమ్ డార్కర్ బ్లాక్ కానీ. ఓకే, సో ఇలా మీరు కాంపోనెంట్ టోటల్ ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు అందాక మెటీరియల్ కండిషన్స్ ఇవ్వండి. నేను ఫర్దర్ తర్వాత వచ్చే వీడియోస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెటీరియల్ అప్లికేషన్స్ ఆల్సో ఇన్ డీటెయిల్. ఓకే, సో ఇలా చేసేసుకుని మీ ఫైల్ని ప్రాపర్గా సేవ్ చేసి పెట్టుకోండి. నేను ఫర్దర్ చెప్పే క్లాసెస్ వీటి మీద కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను కాంపోనెంట్ మేకింగ్ వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాను. సో ప్రాపర్ రిక్వైర్మెంట్ ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డౌట్స్ ఏమైనా వస్తే కనుక జస్ట్ పోస్ట్ ఇట్ ఇన్ ది కమెంట్స్. ఐ విల్ బీ హ్యాపీ అండ్ నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి, ఈ వీడియోలో మనం ఈ టేబుల్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుందాము. సో ప్రాక్టీస్ చేశాక ఇది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.